హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఖైరతాబాద్ గణేషుని ముందుగా ఈరోజు 2 రెసిపీస్ అండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా ఈజీగా పెట్టానండి, వీడియో లెంతీగా లేకుండా. ముందుగా మనము ఫస్ట్ రెసిపీ వచ్చేసి శనగపిండి లడ్డు అండి. శనగపిండి లడ్డు కోసం ముందుగా శనగపిండిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మంచి అరోమా వచ్చే వరకు అలాగే నెయ్యి వేస్తూ కలుపుతూ చేయాలండి. సిమ్లోనే చేయాలి, మాడిపోకుండా. అలాగే చూడండి, చిన్న గిన్నెలో చక్కెర తీసుకున్నాను. చక్కెర అనేది మనం టేస్ట్ని బట్టి అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి. ఇది పాకంతో చేస్తున్నానండి. నెక్స్ట్ టైం పాకం లేకుండా చూపిస్తానండి. ఈ విధంగా యాలకుల పొడి అండి మిక్సీలో వేసి పెట్టాను, పౌడర్ చేసి పౌడర్ని ఇందులో వేసాను. ఈ విధంగా తొందరగా అయిపోతుందండి. ఇది 3rd డే ప్రసాదంగా చేశానండి. చూడండి, ఈ విధంగా మొత్తం మరిగాక ఇందులో కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలండి. ఉండలు అనేది కట్టకుండా కొద్ది కొద్దిగా. నేను ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో పట్టుకున్నాను కాబట్టి మీకు మొత్తం చూపించలేకపోయాను. కొద్ది కొద్దిగా పోస్తూ మొత్తం మనకు సరిపోయిందండి. ఎంత పాకం పెట్టామో అది మాత్రం దీనికి సరిపోయింది. కొంచెం నెయ్యి వేసి బాగా స్మూత్ చేశాను. ఇంకా ఇది కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడిలో కొంచెం రోల్ చేయాలి. రోల్ చేస్తూ మనము ఈ విధంగా చేశాను. చూడండి, స్మూత్గా వచ్చిందండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా చేయొచ్చండి ఈజీగా. చూడండి, ఈ విధంగా చుట్టుకొని దీన్ని కొబ్బరి పొడిలో ఇలా రోల్ చేసి పెట్టానండి. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుందండి. మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను కొద్దిగానే రోల్ చేశాను. వాటర్ చేంజ్ వల్ల వాయిస్ అనేది పోయిందండి, రావట్లేదు. అందుకే 2 డేస్ బ్రేక్ తీసుకుని అయినా కానీ రావట్లేదు వాయిస్. చూడండి, ఈ విధంగా చుట్టుకున్నాను. చాలా బాగా అయ్యాయండి. దేవుడికి, వినాయకుడికి ప్రసాదంగా నివేదించానండి. మీరు కూడా ఇలా చేయండి తప్పకుండా. అలాగే సెకండ్ రెసిపీకి వెళ్దామండి. సెకండ్ రెసిపీకి వచ్చేసి ఇది మైదా పిండి, అందులో కొంచెం బియ్యం పిండి అండి. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు బియ్యం పిండి వేసాను. వేసి స్మూత్గా కలిపానండి. మొత్తం జల్లెడ పట్టుకొని ఇందులో వేసాను. ఈ విధంగా దీన్ని సింపుల్గా కలిపేయాలండి. వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా స్పూన్తో కలిపితే ఉండలు వస్తుందని నేను చేతితో కలిపానండి. మీరు కూడా చూసుకొని కొద్ది కొద్దిగా చక్కెర కూడా యాడ్ చేస్తున్నానండి. చక్కెర పౌడర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మనము. నేనైతే ఇలానే యాడ్ చేస్తున్నానండి. అది మాత్రం టేస్ట్ బాగా వచ్చిందండి. మా పాపకు బాగా నచ్చింది. యాలకుల పొడి వేస్తున్నాను. చూడండి, ఇందులో కూడా కలిపేసి ఈ విధంగా దీన్ని స్మూత్గా లిక్విడ్ లాగా చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా బ్యాటర్ని ఈ విధంగా చేసుకున్నాను, ఉండాలనేది లేకుండా. అలాగే ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నానండి. చూడండి, మీకు చూపిస్తున్నాను, ఉండలు లేకుండా కలిపానని. మైదా పిండి కదా, చాలా బాగా వస్తుంది కలిపితే. బియ్యం పిండి కూడా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. యాలకుల పొడి కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ఫస్ట్ కొంచెం వేసుకొని చూసాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్ది కొద్దిగా మనము యాడ్ చేస్తున్నాను. స్పూన్తో కూడా వేయచ్చు, కానీ చేతితో వేస్తున్నానండి. కొద్ది కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువ పడిపోతుందని. ఈ విధంగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇది తింటుంటే కొంచెం గులాబ్ జామున్ తింటున్న ఫీలింగ్ వస్తుందండి. బాగుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. క్రిస్పీగా అరిసెల్ ఫ్లేవర్ అలా విధంగా వస్తుంది. చూడండి, ఈ విధంగా బోండాల్లాగా వేసుకున్నాను. మరీ పెద్దగా కాకుండా చిన్న చిన్నగా. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ విధంగా అయ్యాయండి. పిల్లలకు బాగా